హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మరొక జాబ్ వీడియో మీకైతే తీసుకొచ్చాను. సో ఒకసారి డీటెయిల్స్లో కానీ వెళ్ళిపోదాము. సో మనకి అకౌంటెంట్ రోల్ అనమాట, జూనియర్ అకౌంటెంట్ రోలు, ఈ అకౌంట్స్ అసిస్టెంట్ అనమాట. రెండు జాబ్స్కి సంబంధించిన ఒక జాబ్ ఆపర్చునిటీ. ఇది ఒక పర్మనెంట్ ఫుల్ టైం జాబ్ రోలు, డే షిఫ్ట్ జాబు, మండే టు ఫ్రైడే ఉంటుంది. దట్ టు రిమోట్ ఆపర్చునిటీ, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. సో ఒకసారి డీటెయిల్స్లోకి అయితే మనం వెళ్దాం అనమాట. ఎడ్యుకేషనల్ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ ఉండాలి. సో జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకుంటే ఇది ఒక ఆస్ట్రేలియన్ బేస్డ్ కంపెనీ అనమాట. సో వాళ్ళు జూనియర్ అకౌంటెంట్ ఆర్ అకౌంట్ అసిస్టెంట్ రోల్ అనమాట. వాళ్ళు హైలీ ఎక్స్పీరియన్స్డ్ అకౌంటెంట్గా అయితే చూస్తున్నారు. దట్ టు రిమోట్లీ ఫ్రమ్ ఇండియా అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి, ప్లీజ్ అప్లై ఓన్లీ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆస్ట్రేలియన్ అకౌంటింగ్. సో ఆస్ట్రేలియన్ అకౌంటింగ్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళే తప్పకుండా అప్లై చేసుకోండి. ఫిక్స్డ్ 5 days వర్కింగ్ అనమాట, మండే టు ఫ్రైడే విత్ ఏ డే షిఫ్ట్. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా డే షిఫ్ట్ ఆపర్చునిటీ. సో ఒకసారి చూసుకుందాం రోల్ గురించి. ద అకౌంట్స్ అసిస్టెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద యాక్యురేట్ క్రియేషన్ అండ్ మెయింటెన్స్ ఆఫ్ జాబ్ అండ్ కోడ్ కార్డ్స్. తర్వాత అలాంగ్ విత్ ద టైమ్లీ ప్రాసెసింగ్ ఆఫ్ సప్లయర్స్ ఇన్వాయిస్. దిస్ రోల్ ఎన్ష్యూర్స్ అ స్మూత్ ఆపరేషనల్ వర్క్ ఫ్లోస్ బిట్వీన్ బుకింగ్స్, షెడ్యూలింగ్ అండ్ ఇన్వాయిస్ ప్రాసెసింగ్ అనమాట, వైల్ మెయింటైనింగ్ డేటా అక్యురసీ అండ్ కంప్లైన్సెస్ విత్ ఇంటర్నల్ ప్రాసెసెస్. The position requires strong attention to detail, effective communication skills and the ability to maintain a high volume of tasks efficiently అనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ కొంచెం టూకీగా ఇచ్చారు, ఒకసారి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. తర్వాత పిన్ టు మిన్ చూసుకుంటే రెస్పాన్సిబిలిటీస్, జాబ్ కార్డ్ అండ్ బుకింగ్ మేనేజ్మెంట్ చూసుకుంటే క్రియేట్ అండ్ అప్డేట్ జాబ్ కోడ్ కార్డ్స్ ఇన్ ది సిస్టమ్ బేస్డ్ ఆన్ ద ఈమెయిల్ అండ్ క్లయింట్ రిక్వెస్ట్. తర్వాత ఎన్ష్యూర్ ఆల్ జాబ్ డీటెయిల్స్ ఆర్ యాక్యురేట్లీ రికార్డెడ్. తర్వాత రిక్వెస్ట్ అటెండెన్స్ ఆర్ షెడ్యూలింగ్ డేట్స్ వెన్ దే ఆర్ నాట్ ప్రొవైడెడ్. తర్వాత ప్రాసెస్ ఇన్కమింగ్ క్లయింట్ కమ్యూనికేషన్స్ అండ్ అప్డేట్ జాబ్ కార్డ్స్ వైల్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. సో డౌన్లోడ్ వర్క్ ఆర్డర్స్ అండ్ కోడ్స్ ఫ్రమ్ క్లయింట్ పోర్టల్స్ అండ్ అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్. తర్వాత పర్ఫార్మ్ డైలీ చెక్స్ ఆఫ్ కస్టమర్ పోర్టల్స్. తర్వాత ఐడెంటిఫై అండ్ యాక్షన్ న్యూ వర్క్ ఆర్డర్స్ అనమాట. తర్వాత అన్షెడ్యూల్ జాబ్స్ అండ్ ఫాలోఅప్స్ ఉంటాయి. మానిటర్ అండ్ షెడ్యూల్ జాబ్స్ అండ్ కండక్ట్ టైమ్లీ ఫాలోఅప్ వయా ఈమెయిల్, రిక్వెస్ట్ అప్డేట్స్ అండ్ కన్ఫర్మ్ అటెండెంట్ డేట్స్. తర్వాత మెయింటైన్ క్లియర్ కమ్యూనికేషన్ విత్ సూపర్వైజర్స్. తర్వాత ఎస్కలేట్ ఆర్ హైలైట్ జాబ్స్ దట్ రిమైన్ ఆన్ హోల్డ్ అండ్ రిక్వైర్ అటెన్షన్ అనమాట. తర్వాత పర్చేజ్ ఇన్వాయిస్ ప్రాసెసింగ్ చూసుకుంటే ప్రాసెస్ సప్లైస్ ఇన్వాయిస్ యాక్యురేట్లీ అండ్ అగ్రీడ్ టైమ్ లైన్స్. తర్వాత పర్ఫార్మ్ ఇన్వాయిస్ టు పర్చేజ్ ఆర్డరు. తర్వాత ఫాలో అప్ విత్ ద సప్లయర్స్ అండ్ ఇంటర్నల్ టీమ్స్ రిగార్డింగ్ ద మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అప్రూవల్స్ అనమాట. తర్వాత మేనేజ్ ఇన్వాయిస్ అప్రూవల్స్, వర్క్ ఫ్లోస్ ఇన్ లైన్. తర్వాత కంపెనీ పాలసీస్ గురించి చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఐడెంటిఫై అండ్ ఇన్వెస్టిగేట్ అండ్ రిజాల్వ్ ఇన్వాయిసెస్ ఆఫ్ వేరియన్స్ అనమాట. తర్వాత మెయింటైన్ యాక్యురేట్ అండ్ ఆర్గనైజ్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంటేషన్. తర్వాత పర్చేజ్ ఆర్డర్ ఫాలోఅప్స్ ఉంటాయి. తర్వాత ట్రాక్ అండ్ ఫాలోఅప్ ఆన్ అవుట్ స్టాండింగ్ ఆర్ అన్అప్రూవ్డ్ పర్చేజ్ ఆర్డర్స్ విత్ స్టోర్ పర్సనల్ ఆర్ సూపర్వైజర్స్. తర్వాత ఎన్ష్యూర్ టైమ్లీ అప్రూవల్స్, ఒకసారి అలైన్మెంట్ బిట్వీన్ పర్చేజ్ ఆర్డర్ అండ్ ఇన్వాయిసెస్. జనరల్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే మెయింటైన్ అక్యురేట్ రికార్డ్స్, ఎన్ష్యూర్ డేటా ఇంటిగ్రిటీ అక్రాస్ సిస్టమ్స్. తర్వాత అప్డేట్ షెడ్యూల్స్ అండ్ అసిస్టెంట్ విత్ అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేషన్ యాజ్ రిక్వైర్డ్. తర్వాత కమ్యూనికేట్ వర్క్లోడ్స్, ఇష్యూస్, డిలేస్, రిస్క్స్ ఆర్ సూపర్వైజర్స్ ప్రొయాక్టివ్లీ. పార్టిసిపేట్ ఇన్ రెగ్యులర్ టీమ్ మీటింగ్స్ అండ్ ప్రొవైడ్ అప్డేట్ ఆన్ టాస్క్ స్టేటస్. తర్వాత ఎన్ష్యూర్ కంపెనీ పాలసీస్, ప్రొసీజర్స్ అండ్ టైమ్ లైన్స్. తర్వాత పర్ఫార్మ్ అడిషనల్ డ్యూటీస్ యాజ్ అసైన్డ్ అనమాట. తర్వాత స్కిల్స్ కాంపిటెన్స్ చూసుకుంటే స్ట్రాంగ్ అటెన్షన్ డీటెయిల్ అండ్ హై లెవెల్ ఆఫ్ యాక్యురసీ ఉండాలి. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకౌంట్ పేయబుల్ ప్రాసెస్. తర్వాత అబిలిటీ టు మేనేజ్ హై వాల్యూమ్ ఆఫ్ వర్క్స్ అండ్ టీమ్ మీట్ డెడ్ లైన్స్. స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అండ్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్. తర్వాత రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ థింకింగ్ ఎబిలిటీస్ ఇవన్నీ ఉండాలి. తర్వాత ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్
పార్ట్ ఆఫ్ ఎ టీమ్ ఇన్ ఎ రిమోట్ వర్క్ ఎన్విరాన్మెంట్. ఇవి చూసుకుంటే జాబ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, డిస్క్రిప్షన్ అనమాట. జాబ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో, రెస్పాన్సిబిలిటీస్ మనం ఏం చేయాలో పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీరు కూడా ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ఆర్ రిలేటెడ్ టు ఫీల్డ్ అనమాట. తర్వాత ఎక్స్పీరియన్స్ ఇన్ ఈఆర్పి, అకౌంటింగ్ సిస్టమ్స్, తర్వాత ఎక్సెల్ కానీ, అవుట్లుక్ కానీ, వర్డ్ కానీ వీటిలో ప్రొఫిషియన్సీ ఉండాలి. తర్వాత ఆస్ట్రేలియన్, యూకే, యూఎస్ బేస్డ్ కంపెనీస్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే మనకి అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో ఇది పూర్తిగా సంబంధించిన రెస్పాన్సిబిలిటీసు, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ సంబంధించి. మిగతా డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాము. వాట్ వీ ఆఫర్ అంటే మనకి శాలరీ పరంగా ఏమైతే బెనిఫిట్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఒకసారి చూసుకోవచ్చు. కాంపిటేటివ్ శాలరీ అండ్ బెనిఫిట్స్ ప్యాకేజెస్ ఉంటాయి. తర్వాత ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఎగ్జైటింగ్ అండ్ డైవర్స్ బిజినెసెస్ అని ఉంటాయి. తర్వాత సపోర్టివ్ అండ్ కొలాబరేటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటాయి. తర్వాత ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి. సో కన్వీనియన్స్ ఆఫ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కాబట్టి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఉంటాయి. కాబట్టి మీరైతే ఒకసారి పూర్తిగా డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళ అఫీషియల్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు. దానికి మనమైతే అప్డేటెడ్ రెజ్యూమ్ని ఒకసారి వాళ్ళకు ఈమెయిల్ చేయాలి. సో ఇది ఈరోజు సంబంధించిన దీనికి సంబంధించిన జాబ్ వీడియో అండి. సో మీరైతే ఒకసారి పూర్తిగా డీటెయిల్స్ చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఎక్స్పీరియన్స్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీకాము, ఎంకాము, బీబీఏ, ఎంబీఏ, ఫైనాన్స్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక అర్జెంట్ రిక్వైర్మెంట్ అయితే ఉందని వాళ్ళైతే చెప్తున్నారు. సో మీరు ఒకవేళ అన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయంటే, క్వాలిఫికేషన్ అంతా ఉందంటే తప్పకుండా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని ఓపెన్ చేసి మీరైతే వాళ్ళ యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని అప్లై చేస్తూ ఈ లింక్ కూడా ఒకసారి దీంట్లో కూడా అప్లై చేసుకోండి. సో ఇది అండి ఈరోజు సంబంధించిన జాబ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కూడా ఎలాంటి రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలపండి. దానికి సంబంధించిన ఎలాంటి జాబ్కి సంబంధించిన ఒకసారి నేనైతే సెర్చ్ చేసి మీకైతే అప్లోడ్ చేస్తాను వీడియో పరంగా. సో ఇదండి ఈరోజు సంబంధించిన జాబ్ వీడియో. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.